జిల్లా రామాయంపేటలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. 9వ తరగతి చదువుతున్న 12 మంది బాలికలను ఎలుకలు కరిచాయి. ఈ విషయాన్ని హాస్టల్ సిబ్బందికి తెలిసినప్పటికీ స్పందించలేదు. దీంతో బాలికలు విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిని నిలదీశారు. ఇదంతా మెడికల్ మెడిక్స్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. కానీ మెడిక్స్ వాళ్ళు క్యాన్సర్ అని చెప్పేసి తీసుకెళ్ళలేదు. నేను ఈవినింగ్ దాకా తీసుకెళ్ళదు. మా క్లాస్లో 12 మెంబర్స్ దాకా వచ్చినాయి. ప్యాడ్లు ఏమన్నా వెనకాల ప్యాడ్లు ఏమన్నా తెలియదు. మళ్ళీ మా మమ్మీ వచ్చి చేసి తీసుకోండి. రామాయంపేట పట్టణంలో రేగ్లింగ్ స్కూల్లో గర్ల్స్ హాస్టల్లో ఈ ఎలుకలు కరచడం వల్ల ఈ ప్రిన్సిపాల్ కానీ స్కూల్ యజమాన్యం కానీ ఎవరికి చెప్పకుండా సమాచారం ఇవ్వలేదు. పిల్లలు నిన్న కాల్ చేశారు, అందుబాటులో లేవు, మరి ఇంజక్షన్ ఇప్పిస్తురా లేదా అంటే దొరకకపోతే డాడీ అన్నారు. అదే విషయంలో మాకు వేరే వాళ్ళు చెప్పారు, నర్సు వస్తే నర్సుతో గొడవపడ్డారట. మరి ఈ పరిస్థితి ఏందని కనుక్కుందామని, పిల్లల పరిస్థితి ఏంటి కనుక్కుందామని చూడండి. బాలికల హాస్టల్లో ఎలుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, పాఠశాల సిబ్బంది స్పందన ఏ విధంగా ఉంది ఎలుకలకు సంబంధించి? ఈరోజు మెదక్ జిల్లా రామాయంపేటలోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 12 మంది విద్యార్థుల ఎలుకలు కొరికిన సంఘటన కలకలం సృష్టించింది. ఇటీవల ఇదే పాఠశాలలో గత 2-3 రోజుల క్రితం కూడా ఫుడ్ పాయిజన్ జరిగి 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆ ఘటన మరొక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సిబ్బంది, వార్డెన్, అదేవిధంగా అధికారులు కూడా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి సంఘటనగా ఈ సంఘటన చెప్పవచ్చు. అయితే ఏదైతే ఎలుకలు కరిచిన తర్వాత కనీసం వాళ్ళు వైద్యులను సంప్రదించి చూపించడం కానీ అలాంటిది కూడా చేయలేదు. దాంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురై వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా అక్కడికి పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కనీసం ఎలుకలు కరిచిన ఘటనను వెలుగులోకి రాకుండా మభ్యపెట్టే ప్రయత్నం కూడా వాళ్ళ సిబ్బంది చేసినట్టుగా కనిపిస్తుంది. ఇటీవల ఫుడ్ పాయిజన్ జరిగిన సమయంలో అధికారులు వచ్చి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. దాంతో ఈ ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కనీసం అక్కడ హాస్టల్లో పరిస్థితులు మెరుగుపరచాలి అని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేయడం జరుగుతుంది, తల్లిదండ్రులు కోవడం జరుగుతుంది. ఈ జరిగిన ఘటన కూడా ఎవరైతే నిర్లక్ష్యం వ్యవహరించారో బాధ్యులైన వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎలుక కట్టినటువంటి ఏదైతే 12 మందిగా బయట విద్యార్థులను కూడా సరైన వైద్య చికిత్స అందించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి.